Hi students, today my subject is linear IC applications, second ECE diploma. Okay, first unit వచ్చేసి IC manufacturing. IC manufacturing means integrated circuits. In integrated circuits, outline topics are there. It is their introduction and definition of integrated circuits and discrete circuits. Next one వచ్చేసి advantages and disadvantages. Integrated circuits using advantages and disadvantages. What integrated circuits use చేయడం వల్ల advantages ఏంటి and discrete circuits use చేయడం వల్ల drawbacks ఏముంటాయి అవి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ గురించి చదువుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసిస్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, లేదంటే బేస్డ్ ఆన్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, లేదంటే బేస్డ్ ఆన్ దేర్ అప్లికేషన్స్, బేస్డ్ ఆన్ దేర్ షేప్స్ లైక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసిస్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో ఉండే క్లాసిఫికేషన్స్ ఏంటి అంటే స్కేల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి, బేస్డ్ ఆన్ దేర్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి కూడా చదువుతాం. ఇక్కడ వచ్చేసి స్కేల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మీన్స్ ఎంఎస్ఐ, ఎల్ఎస్ఐ, విఎల్ఎస్ఐ, యుఎల్ఎస్ఐ అని చెప్పేసి. అంటే ఎంఎస్ఐ మీన్స్ మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, ఎల్ఎస్ఐ మీన్స్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ వన్ వచ్చేసి స్కేల్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో మొత్తం 5 స్కేల్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. 5 స్కేల్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ గురించి చదువుతాం. అంటే ఫస్ట్ జనరేషన్లో ఏ స్కేల్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం, తర్వాత జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్ది మనకి ఇంటిగ్రేషన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయి, ఆ చేంజింగ్ అయ్యే ఇంటిగ్రేషన్స్ గురించి మనం స్కేల్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో చదువుతాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అనేవి ఎన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అనేవి జరిగినాయి, ఫ్యాబ్రికేషన్స్ ఏం జరిగినాయి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నమాట. కాంపోనెంట్స్ వచ్చేసి మనకి డయోడ్, ట్రాన్సిస్టర్, కెపాసిటర్, రెసిస్టర్. ఈ 4 కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనకి 6 స్టెప్స్ ఉంటాయి. 6 స్టెప్స్లో ఏంటంటే మనకి ఏ స్టెప్లో ఏ ప్రాసెస్ జరుగుతుంది అన్న దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి మనం తర్వాత టాపిక్లో నేర్చుకుంటాం. ఇంటిగ్రేషన్ టాపిక్ తర్వాత మనం టాపిక్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ఏమని చెప్పుకున్నాం, డయోడు, ట్రాన్సిస్టరు, కెపాసిటరు, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ట్రాన్సిస్టర్ గురించి, కెపాసిటర్ గురించి, వీటన్నిటి గురించి కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి కెపాసిటర్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఆఫ్ కెపాసిటర్ అండ్ మోనోలిథిక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ దేర్ టెక్నాలజీని బట్టి మారుతాయని చెప్పుకున్నాం కదా క్లాసిఫికేషన్స్లో. బేస్డ్ ఆన్ దేర్ టెక్నాలజీస్లో దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే మోనోలిథిక్ అండ్ థిక్ ఫిలిం, థిన్ ఫిలిం, హైబ్రిడ్ అని చెప్పేసి ఉంటాయి. దీంట్లో మోనోలిథిక్, హైబ్రిడ్ 2 బేస్డ్ ఆన్ ద టెక్నాలజీస్ ఉంటాయి. దీంట్లో మనకు వచ్చేసి మోనోలిథిక్ ఐసిస్ గురించి మనం నేర్చుకుంటాం ఫస్ట్ యూనిట్లో. ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకి ఏం నేర్చుకుంటాం, ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఏముంటాయి, ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ మోనోలిథిక్ ఐసిస్ అండ్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఇన్ రెసిస్టర్ ఆఫ్ మోనోలిథిక్ ఐసిస్ అండ్ డయోడ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ప్రాసెస్ ఇన్ మోనోలిథిక్ ఐసిస్లో డయోడ్ యూజ్ చేసేలాగా ట్రాన్సిస్టరు, రెసిస్టర్, కెపాసిటర్ అని చెప్పేసి వీటన్నిటి గురించి మనం మోనోలిథిక్ ఐసిస్ ప్రాసెసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ని నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఐసీ ప్యాకేజెస్ వచ్చేసి ఐసీ ప్యాకేజెస్లో దేర్ బేస్డ్ ఆన్ దేర్ షేప్ ఆర్ బేస్డ్ ఆన్ దేర్ డిజైనింగ్, లేదంటే ఐసీ ప్యాకేజెస్ గురించి మనం అక్కడ మెటీరియల్ కానీ లేదంటే షేప్స్కి సంబంధించి బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ఆర్ షేప్స్ గురించి ఇక్కడ మనం ఐసీ ప్యాకేజెస్లో నేర్చుకుంటాం. లాస్ట్ వన్ వచ్చేసి పవర్ రేటింగ్స్ ఆఫ్ ఐసీస్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యొక్క పవర్ రేటింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నది పవర్ రేటింగ్స్ ఆఫ్ ఐసీస్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీలో మనం పిన్ త్రూ హోల్ గురించి నేర్చుకుంటాం. దీంట్లో వచ్చేసి మనకి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఫస్ట్ యూనిట్లో వచ్చేసి నెక్స్ట్ టాపిక్, దీంట్లో వచ్చేసి మనకి వెయిటేజ్ 13 మార్క్స్. దీంట్లో మనకి ఫస్ట్ బాగా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ వచ్చేసి కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్
ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ మోనోలిథిక్ ఐసీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఎంటీ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. దిస్ వన్ ఈస్ యూజ్డ్ ఇన్ పిటిహెచ్ అని చెప్పేసి పిన్ త్రూ హోల్ అని చెప్పి మనం ఇక్కడ ఈ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీలో నేర్చుకుంటాం. ఇది దిస్ వన్ ఈస్ ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అవుట్కట్ అవుట్లైన్ టాపిక్స్ ఆర్ దేర్. దిస్ ఆల్ టాపిక్స్ మనం ఈ టాపిక్స్ అన్ని ఫస్ట్ యూనిట్లో మనం నేర్చుకుంటాం.